హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు కోడ్స్పియర్. సో ప్రీవియస్ వీడియోలో నేను డిస్ట్రక్చరింగ్ అనే కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. సో డిస్ట్రక్చరింగ్ అంటే ఏమిటి, డిస్ట్రక్చరింగ్లో ఏమేమి ఉంటాయి, డిస్ట్రక్చరింగ్ ఫర్ అరేస్, డిస్ట్రక్చరింగ్ ఫర్ ఆబ్జెక్ట్స్ అండ్ డిస్ట్రక్చరింగ్ ఫర్ నెస్టెడ్ అరేస్, నెస్టెడ్ ఆబ్జెక్ట్స్. సో ఈ కాన్సెప్ట్ని అయితే ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈరోజు నేను డిఫాల్ట్ పారామీటర్స్ అనే కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మన వీడియోస్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తేనే నా వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అవుతాయి. సో దట్ మన కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోయే కాన్సెప్ట్ డిఫాల్ట్ పారామీటర్స్. సో డిఫాల్ట్ పారామీటర్స్ అంటే ఏంటంటే, మనం ఒక ఫంక్షన్కి పారామీటర్స్ పాస్ చేస్తాం కదా, పారామీటర్స్ పాస్ చేసేటప్పుడు వాల్యూను కూడా డిఫాల్ట్గా ఇచ్చేస్తాము. సో దట్ ఏంటంటే, వాల్యూని డిఫాల్ట్గా ఇచ్చినప్పుడు మనం కాల్ చేసేటప్పుడు ఫంక్షన్ కాల్ చేస్తాం కదా, ఫంక్షన్ కాల్ చేసేటప్పుడు వాల్యూస్ మళ్ళీ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. సో ఇప్పుడు ఒక పెద్ద ప్రాజెక్టే తీసుకున్నాం అనుకో, ఆ ప్రాజెక్ట్లో చాలా కోడ్ ఉంటుంది. ఆ కోడ్లో మనం కొన్నిసార్లు వాల్యూస్ని ఫంక్షన్ కాల్ చేసేటప్పుడు కొన్నిసార్లు వాల్యూస్ని పాస్ చేస్తాము, కొన్నిసార్లు వాల్యూస్ పాస్ చేయడం మర్చిపోతాం. సో దట్ ఏంటంటే, మనకి ఈ జావా స్క్రిప్ట్లో డిఫాల్ట్ వాల్యూ వచ్చేసి నాట్ ఏ నెంబర్ అనమాట. సో దట్ ఈ డిఫాల్ట్ నాట్ ఏ నన్ అనే రాకుండా ఉండడానికి మనం వాల్యూస్ని ఖచ్చితంగా పాస్ చేయాల్సి వస్తుంది. ఆ ఎర్రర్ని, ఆ ప్రాబ్లమ్ని డిక్రీజ్ చేయడానికి మనకి డిఫాల్ట్ పారామీటర్స్ అనేది వచ్చాయి. సో ఇదన్నమాట దీని యూజ్ అనమాట. సో ఏంటంటే, ఇట్ డిక్రీజెస్ కోడ్ రీడబిలిటీ అండ్ రెడ్యూసెస్ నీడ్ ఫర్ ఎక్స్ప్లిసిట్ చెక్స్ ఫర్ అన్డిఫైన్డ్ వాల్యూస్. అన్డిఫైన్డ్ వాల్యూస్ని ఎక్స్ప్లిసిట్గా చెక్ చేయడానికి తగ్గిస్తుంది అనమాట. సో ఇప్పుడైతే మనం డెఫినిషన్ చూద్దామా. డిఫాల్ట్ పారామీటర్స్ allows you to set default values for function parameters. సో ఇది డెఫినేషన్ వచ్చేసి. సింటాక్స్ చూద్దాం. సింటాక్స్ ఉంది కదా, సింటాక్స్ చూద్దాము. సో దట్ మీకైతే అర్థమవుతుంది. సో సింటాక్స్ మనం ఫస్ట్ వాట్ ఈస్ పారామీటర్ అండ్ వాట్ ఈస్ ఆర్గ్యుమెంట్, ఈ రెండింటికి డిఫరెన్సెస్ తెలుసుకోవాలి. సో నేను ఇప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. ఫంక్షన్ నేమ్ ఈక్వల్స్ ఫంక్షన్ నేమ్ పారాంథసిస్ కర్లీ బ్రాకెట్స్, ఇక్కడ రిటర్న్ స్టేట్మెంట్ సంథింగ్ ఏదో ఉంటాయి కదా. సో దట్ ఏంటంటే, ఇక్కడ మనం పారామీటర్స్ పాస్ చేయాలి. పారామీటర్స్ అంటే ఏంటంటే, ఇక్కడ ఫంక్షన్కి పారాంథసిస్ ఉంటుంది కదా, పారాంథసిస్ లోపల మనం పాస్ చేసే వాటిని పారామీటర్స్ అంటారు. నెక్స్ట్ కాల్ చేసేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కాల్ చేస్తాం కదా ఫంక్షన్ని వాల్యూస్ ఇచ్చేసి. సో కాల్ చేసేటప్పుడు ఇచ్చే వాల్యూస్ని ఆర్గ్యుమెంట్స్ అంటారు. ఇక్కడ నేను a,b అని ఇచ్చాను అనుకో, a,b అని ఇస్తాను, వీటిని పారామీటర్స్ అంటారు. కాల్ చేసేటప్పుడు మనం ఏకి బికి వాల్యూస్ ఇస్తాం కదా, ఆ వాల్యూస్ని వచ్చేసి ఆర్గ్యుమెంట్స్ అంటారు. సో దట్ ఇదన్నమాట డిఫరెన్స్ ఆర్గ్యుమెంట్కి పారామీటర్స్కి. ఇది సింటాక్స్ ఫర్ డిఫాల్ట్ పారామీటర్. డిఫాల్ట్ పారామీటర్ అంటే ఏంటంటే, సింటాక్స్ వచ్చేసి ఇక్కడ పారామీటర్ ఈక్వల్స్ టు వాల్యూ, దెన్ పారామీటర్ 1 ఈక్వల్స్ టు వాల్యూ 1, లైక్ దట్ ఇట్లా ఇస్తూ ఉంటాము. సో ఎన్నైనా ఇచ్చుకోవచ్చు అలాగా. సో దట్ ఇక్కడ చూడండి, ఫంక్షన్ నేమ్, పారామీటర్, డిఫాల్ట్గా పారామీటర్కి వాల్యూ కూడా ఇచ్చేస్తాం. పారామీటర్ ఈక్వల్స్ టు వాల్యూ, పారామీటర్ 1 ఈక్వల్స్ టు వాల్యూ. సో దట్ నెక్స్ట్ వచ్చేసి రిటర్న్ స్టేట్మెంట్స్, నెక్స్ట్ ఫంక్షన్ కాలింగ్ ఉంటుంది. ఇదంతా నార్మల్. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ తోటి చూద్దాము. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం, అడిషన్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫంక్షన్ యాడ్ a, b.
రిటర్న్ ఏ ప్లస్ బి. సో ఇదన్నమాట రిటర్న్ చేయాల్సింది అడిషన్. సో ఇప్పుడైతే లెట్ యాడ్ 1 ఈక్వల్స్ టు యాడ్ ఆఫ్, సరే ఇప్పుడు డిఫాల్ట్ గా వాల్యూస్ ఇవ్వకుండా చెక్ చేద్దాం ఒకసారి. యాడ్ ఆఫ్, ఇక్కడ పాస్ చేసే వాటిని మనం ఆర్గ్యుమెంట్స్ అంటామని చెప్పాను, ఇక్కడ పాస్ చేసే వాటిని పారామీటర్స్ అంటామని చెప్పాను. సో ఇప్పుడైతే దీన్ని కన్సోల్ చేసి చూద్దాము. కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ యాడ్ 1, దీని అవుట్పుట్ చెక్ చేద్దాము. సో దీని అవుట్పుట్ అయితే మనకి నాన్ అని రావాలి, ఎందుకంటే డిఫాల్ట్ గా వచ్చేసి జావా స్క్రిప్ట్ లో నాన్ అనే వస్తుంది అవుట్పుట్. సో చూడండి నాన్ వచ్చింది, నాట్ ఎ నెంబర్. సో ఇప్పుడు మనం ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ పాస్ చేయలేదు, సో డిఫాల్ట్ గా నాన్ అనే అవుట్పుట్ ఇచ్చింది. సో ఒక్క వాల్యూ ఇచ్చేద్దాం. సో 6 అని ఇచ్చాను, ఏకి 6 అని ఇచ్చాను, బి వాల్యూ ఇవ్వలేదు. ఇప్పుడు కూడా చూడండి నాన్ అనే వస్తుంది, ఎందుకంటే ఒక్క వాల్యూనే పాస్ చేసాం మనం. సో దట్ ఇప్పుడు కూడా నాన్ అనే ఇచ్చింది. ఇప్పుడు 6,5 అని ఇస్తాం. ఇప్పుడు 6,5 అనేది వాల్యూస్ ఏకి ఇచ్చాము, బికి ఇచ్చాము. సో దట్ ఇప్పుడు ఏ వాల్యూ 6 గా తీసుకుంటుంది, బి వాల్యూ 5 గా తీసుకుంటుంది, మనకి అడిషన్ అనేది అవుట్పుట్ ఇస్తుంది. 6 + 5 11 అని ఇస్తుంది చూడండి అవుట్పుట్. సో ఇది నార్మల్ వే. డిఫాల్ట్ పారామీటర్స్ యూజ్ చేసి వచ్చేసి ఇది నార్మల్ వే. ఇప్పుడు డిఫాల్ట్ పారామీటర్స్ తో మల్టిప్లికేషన్ చూద్దాం. మల్ a, b return a multiply b, కాల్ చేద్దాం. let num1 equals to null console dot log of num1. సో ఇప్పుడు చూడండి నేను ఇక్కడ ఏ బి అనే వాల్యూ పారామీటర్స్ ని పాస్ చేశాను. ఏకి వచ్చేసి డిఫాల్ట్ గా 4 అని ఇస్తున్నాను, బికి వచ్చేసి 2 అని ఇస్తున్నాను. సో ఇక్కడ నేను వాల్యూస్ ని లైక్ ఆర్గ్యుమెంట్స్ నేమ్ పాస్ చేయటం లేదు, డిఫాల్ట్ గా a = 4, b = 2 అని ఇచ్చేసాను. సో ఇప్పుడైతే డిఫాల్ట్ వాల్యూస్ ని తీసుకొని మనకి మల్టిప్లికేషన్ అవుట్పుట్ ఇస్తుంది. 4 × 2 8 అనే అవుట్పుట్ వస్తుంది చూడండి. సో డిఫాల్ట్ పారామీటర్స్ అంటే ఇవి. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మనము 2 6 ఇచ్చాను అనుకోండి, ఇప్పుడు ఇక్కడ డిఫాల్ట్ గా ఇచ్చాం వాల్యూస్, నెక్స్ట్ మళ్ళీ ఆర్గ్యుమెంట్స్ కూడా పాస్ చేసాము. ఇలాంటి టైంలో ఏ వాల్యూస్ తీసుకుంటుంది, అంటే మనం ఆర్గ్యుమెంట్స్ గా పాస్ చేసాం కదా ఫంక్షన్ కాల్ చేసేటప్పుడు, ఆ వాల్యూస్ ని తీసుకుంటుంది. ఇక్కడ మనం వాల్యూస్ ఏం పాస్ చేయకపోయినా లేకపోతే ఒమిట్ అయినా కానీ డిఫాల్ట్ గా అన్డిఫైన్డ్ వస్తుంది కదా, అలాగా మనం వాల్యూస్ ఒమిట్ అయినా కానీ పాస్ చేయకపోయినా కానీ మనకి డిఫాల్ట్ వాల్యూస్ ని తీసుకుంటుంది వాల్యూస్. సో ఇప్పుడు చూడండి 2 × 6 12 వస్తుంది అవుట్పుట్. సో చూడండి ఇది డిఫాల్ట్ వాల్యూస్ అంటారు, డిఫాల్ట్ పారామీటర్స్ అంటారు. సో ఇప్పుడు ఏంటంటే డిఫాల్ట్ పారామీటర్స్ విత్ కన్స్ట్రక్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. డిఫాల్ట్ parameters with constructor. మల్టిప్లికేషన్ కే తీసుకున్నాము. క్లాస్ మల్టిప్లికేషన్ కి మళ్ళీ అని పెట్టాను. నెక్స్ట్ కన్స్ట్రక్టర్ ఆఫ్ a, b = 3 or else 7 ఏదైనా ఒకటి ఇస్తాను. నెక్స్ట్ వచ్చేసి console dot log of a, b. సో ఇప్పుడు నేను వీటిని కాల్ చేయాలి. let object equals to new null
సో ఇప్పుడు నేను ఏ వాల్యూ డిఫాల్ట్గా ఇవ్వలేదు, బి వాల్యూ డిఫాల్ట్గా ఇచ్చాను. ఏ వాల్యూకి ఇక్కడ నేను ఆర్గ్యుమెంట్ పాస్ చేశాను 2 అని. ఇప్పుడు మనకి అవుట్పుట్ ఏం రావాలంటే 7 × 2 14 రావాలి. సో చూడండి 14 వచ్చింది. ఇక్కడ నేను వాల్యూ ఇవ్వలేదు, ఏమొస్తుందో చూద్దాం. 9 వచ్చింది. సో ఇప్పుడు నేను 2 వాల్యూస్ ఇచ్చి చెక్ చేస్తాను. న్యూ మల్ సో ఇప్పుడు ఇది కామెంట్ చేస్తాను. ఓకే, ఎనీవే కామెంట్ చేస్తాను. సో ఇప్పుడు చూద్దాము. ఇక్కడ నేను ఆల్రెడీ బికి డిఫాల్ట్గా వాల్యూ ఇచ్చాను. ఇక్కడ మళ్ళా ఆర్గ్యుమెంట్స్ లో 2 ఏకి బికి రెండిటికి వాల్యూస్ పాస్ చేశాను. ఇప్పుడు అవుట్పుట్ చూద్దాము. 2 × 5 10 వస్తుంది. చూడండి, ఇదన్నమాట డిఫాల్ట్ పారామీటర్స్ అనేది కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ మీ అందరికీ నేను క్లియర్గా చెప్పాను. మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలాగే లైక్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అప్పుడే నా వీడియోస్ మీకు ఫాస్ట్గా రీచ్ అవుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.